హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఐస్ క్రీమ్ని చూపించబోతున్నాను. చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తినే సేమియా ఐస్ని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. లేట్ చేయకుండా సేమియా పుల్ల ఐస్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని పావు కప్పు సేమియా వేసుకోవాలి. ఈ సేమియాని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి నూనె ఏమీ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సేమియా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇందులో 2 కప్పుల పాలను వేసుకొని మరిగించుకోవాలి. చిక్కని పాలు అయినా తీసుకోవచ్చు, నార్మల్ పాలు అయినా తీసుకోవచ్చు. ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో మిక్స్ చేసుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఈ సేమియాని మరీ మెత్తగా ఉడికించకూడదండి, కొంచెం పలుకుగా ఉడికించుకోవాలి. ఈ విధంగా 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా పట్టుకొని చూస్తే పలుకుగా ఉండాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకొని ఇందులో పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్టీగా క్రీమీగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులో పావు కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పంచదార మన టేస్ట్‌ని బట్టి వేసుకోవచ్చండి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మీగడ కట్టకుండా గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కంప్లీట్‌గా చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్ మౌల్డ్స్‌లోకి వేసుకోవాలి. ఎలాంటి మౌల్డ్స్‌లో అయినా వేసుకోవచ్చండి. స్టీల్ గ్లాసెస్‌లో అయినా, పేపర్ కప్స్‌లో అయినా కూడా వేసుకోవచ్చు. మరి ఫుల్‌గా వేసుకోకూడదు, కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా వేసుకొని పైన క్యాప్ పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మౌల్డ్స్‌లోకి వేసుకొని పైన అన్నిటికీ క్యాప్స్ పెట్టుకోవాలి. ఇంట్లో ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే ఇలా టీ తాగే గ్లాసుల్లో కూడా వేసుకోవచ్చు. గ్లాస్లో ఐస్ క్రీమ్ మిక్స్ని వేసుకొని పైన అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. అల్యూమినియం ఫాయిల్ లేకపోతే నార్మల్ కవర్ని పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. మధ్యలో హోల్ పెట్టుకొని చాకుతో ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో 7 to 8 అవర్స్ పాటు పెట్టుకోవాలి. 8 అవర్స్ తర్వాత బయటకు తీసుకొని ఈ మౌల్డ్స్ని ఒక 10 సెకండ్స్ వాటర్లో ఉంచి బయటకు తీస్తే ఈజీగా ఒడి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. అదేవిధంగా అన్ని ఐస్ క్రీమ్ మౌల్డ్స్ని సపరేట్ చేసుకోవాలి. అంతేనండి, సేమియా పాలైస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ సేమియా ఐస్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.